ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి అంతులేని అదృష్టం దక్కబోతోంది. జరిగేది ఇదే. మీరు ఎప్పుడూ ఎదుర్కొని అద్భుతమైన పరిణామాలని చూసుకోబోతున్నారు. మీ జీవితంలో మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు రాజయోగం పట్టబోతోందని చెప్పవచ్చు. అవేంటి? అసలు ఎలాంటి విషయాల్లో ఎలాంటి శుభ ఫలితాలు, శుభ గడియలు చూడబోతున్నారు? ఎంతటి గొప్ప ఫలితాన్ని పొందబోతున్నారు? అలాగే మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి ఏ విధమైన దేవతారాధన చెయ్యాలి, ఎలాంటి దీపారాధన చెయ్యాలి అనేటువంటి వాటి గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీరు మనస్తత్వానికి వచ్చినట్లయితే ప్రతి బరువు బాధ్యతలని మోస్తారు. ఎవరికి వారు పనిని అప్పగించడానికి ఇష్టపడరు. ఎంతో కష్టపడి శ్రమించి వాళ్ళ పని వాళ్ళే బాధ్యతగా పూర్తి చేస్తారు. అలాగే వీరిపై ఎవరు ఆధారపడి ఉంటారో వాళ్ళకి ఏ కష్టం లేకుండా, అలాగే ఏ విధమైన బాధ పెట్టకుండా చూసుకుంటారు. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా వీరికి స్నేహితులుగా కూడా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వారితో బాగా మాట్లాడే వాళ్ళతో వెంటనే కలిసిపోతారు. వాళ్ళని ఇంకా స్నేహితులుగా పరిగణించుకుంటారు. వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి ముందుంటారు. ఎంతో విలువనిస్తారు. వాళ్ళకి వారి నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారు. ఇక ఈ రాశి వారికి జీవితంలో వారు ఊహించిన విధంగా ఎన్నో కొత్త మార్పులు జరగబోతున్నాయి. అవి ఎలాంటివి అంటారా? మిమ్మల్ని సంతోషపెట్టే విధమైనవిగా ఉంటాయి. అలాగే ఎంతో ఆనందంగా గడిపే విధంగా ఉంటాయి. గతంలో ఉన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతో సంతోషంగా గడుపుతారు. కొత్త కొత్త పనులు చేపట్టడానికి వారు మంచి ఆలోచన చేస్తారు. తద్వారా మంచి పరిచయాలు ఏర్పడతాయి. మరెన్నో ఆ పరిచయాల ద్వారా వాళ్ళు ఉన్న రంగంలో అభివృద్ధి ఎంతగానో సాధిస్తారు. అంతేకాకుండా ఇంటికి సంబంధించి ఎప్పటినుంచో కొనుగోలు చేయాలి అనుకునే వస్తువులను, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, లేక టీవీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, తమ కోరికను తీర్చుకునేందుకు సంతోషంగా ఉంటారు. అలాగే వీరు తమకు నచ్చిన విషయాన్ని, తమకు వచ్చిన చిన్న చిన్న సమస్యలని పట్టించుకోరు, చూసి చూడనట్టు ప్రవర్తిస్తారు. ఈ విధమైన చర్య వల్ల చూసే వాళ్ళకి మీపై మంచి అభిప్రాయం ఏర్పడదు. మీకు అహంకారం అనుకోవచ్చు, లేదంటే కేర్లెస్ గా భావించవచ్చు. ఆ విధంగా వీరు నడుచుకునే ధోరణి కనిపిస్తుంది. వాళ్ళకి అంటే ఆలోచనలు గౌరవంగా ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, అలాగే మనం చేసే ప్రతి పని కూడా ఆ విధంగానే ఉంటుంది. అప్పుడు చూసే వాళ్ళకి చెడు అభిప్రాయం కలుగుతుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆలోచన విధానంలో కొన్ని మార్పులు చేసుకోండి. ఈ విషయంలో మీ తల్లిదండ్రులు ఎంతగానో మందలిస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రుల్ని ఎదిరించిన మీకు మంచి జరగాలని కోరుకొని మీ స్నేహితులు కూడా ఏదో ఒక మంచి సలహా ఇచ్చినా వారికి ఎదురు చెప్పడం అనేది జరిగితే మీరు ఎంతగా ఎదిగినా కూడా, ఎంత అభివృద్ధి చెందినా కూడా మీరు అధమ స్థితిలో ఉన్నట్లే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా మన గురించి మనకు మంచి జరగాలని చెబుతారు. అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు. కాబట్టి వారు చెప్పిన ప్రతి మాటని కొంచెం అర్థం చేసుకొని ఆచరించండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీరు అనుకున్న విధంగానే రాణించగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మిమ్మల్ని చూసి మరికొంతమంది స్ఫూర్తిని పొందుతారు. ఈ విధంగా మీరు ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ తోటి విద్యార్థులు కూడా మీ దగ్గరికి వచ్చి ఎన్నో సలహాలని అడుగుతూ ఉంటారు. నాకు తెలిసింది అందరికీ తెలియాలంటూ వాళ్ళకి ఎన్నో విద్యలకు సంబంధించిన సలహాలని వివరిస్తారు. వాళ్లకు కూడా మంచి దారిలో నడుపుతారు. సంతానానికి సంబంధించిన విషయంలో కూడా భార్య సహకారం అధికంగా ఉంటుంది. ఎప్పటినుంచో సంతానం కలగలేదని బాధపడేవారు తొందరలో దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం కోసం ఆసుపత్రుల వెంట తిరిగినా మీకు రాబోయే రోజుల్లో మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మీ ప్రయత్నాలకు ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళు కోరుకునే సంతానాన్ని వారు పొందుతారు. నాకు బాబు పుట్టాలి, నాకు పాప పుడితే బాగుంటుంది అనే ఆశలు ఉన్నవారికి వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు వారు ఏది అవ్వాలనుకుంటున్నారో అదే జరిగే సూచనలు కనబడుతున్నాయి. మంచి సంతానాన్ని మీరు పొందబోతున్నారు. పాపో బాబో ఇద్దరిలో ఎవరైనా సరే అలా ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా మీరు శుభకార్యాలకు ఎక్కువగా హాజరు కాబోతున్నారు. విలువైన వస్తువులు కూడా బహుమతిగా ఇస్తారు. మీ రాక వల్ల వారు ఎంతో సంతోషిస్తారు. ఎన్నో గౌరవ మర్యాదలు చేస్తారు. ఎంతో చక్కగా పలకరిస్తారు. ఈ సమయంలో మీరు అందరినీ పలకరించేటప్పుడు ఆప్యాయంగా పలకరించాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు సరిగ్గా మాట్లాడినా మిమ్మల్ని వాళ్ళ మాటలతో రెచ్చగొట్టే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. అందరిలో మిమ్మల్ని చెడు చెయ్యాలని అనుకుంటారు. మీరంటే నచ్చని కొంతమంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా సంభాషించడం చాలా అవసరం. లేదంటే ఇబ్బందుల్లో పడ్డం ఖాయం. అంతేకాకుండా గృహానికి సంబంధించిన విషయంలో చక్కటి నిర్ణయం తీసుకుంటారు. అంటే నూతనంగా నిర్మించుకుంటున్న గృహం గురించి కానీ, కొనేటువంటి గృహాల గురించి కానీ సరైన నిర్ణయాలను తీసుకుంటారు.
దానికి సంబంధించి అన్ని పనులను పూర్తి చేస్తారు. కానీ ఈ విషయంలో మీ జీవిత భాగస్వామితో చర్చించడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఆమె ఇచ్చే సలహా ఎంతో మేలుని చేకూర్చే అవకాశం ఎంతగానో ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మీ జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో పట్టుదల ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే కొన్నింటిలో సర్దుకుపోవడం చాలా మంచి అలవాటు. అంతేకాని పంతానికి పోయి ఇలా చేస్తాను, అలా చేస్తాను, మాకు వీరు తెలుసు, వాళ్ళు తెలుసు అని చెయ్యొద్దు. ఎప్పుడేమవుతుందో తెలియదు. అప్పుడేమవుతుందంటే మన దరిద్రాన్ని మనమే నెత్తిమిన పెట్టుకొని మనమే తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఆవేశం తగ్గించి నిదానంగా సమస్యలు పరిష్కారం చేయాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయ పరంగా సంబంధించి అంతా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వారు నిత్యం క్రమశిక్షణతో వాళ్ళ పనిని వాళ్ళు పూర్తి చేస్తూ ఉంటారు. పంటకు సంబంధించి సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని వాటికి అంటే పంటకు కావలసిన పోషణ అందజేసి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ శ్రమకు తగ్గ లాభాన్ని పొందుతారు. కాబట్టి రైతులారా కంగారు పడకండి, మీకు అంతా మంచి జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అంతా బాగుందని చెప్పుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు పొందుతారు. సరైన అవగాహనతో ముందుకి అడుగులేస్తూ ఉంటారు. మంచి ధనాన్ని పొందుతారు. ఎంతో మంది సహాయ సహకారాలు అందుతాయి. ఈ సహాయాన్ని సరైన విధంగా వినియోగించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఉన్నత స్థాయికి ఎదగడం అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. అందరిలోనూ ఎంతో హుందాగా కూడా ఉంటారు. పెట్టుబడి విషయంలో కూడా చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. వాళ్ళ కృషితో మంచి అవకాశాలని పొందుతారు. వాహనాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంతవరకు గతంలో ఎన్నో మైళ్లు కష్టపడి ప్రయాణం చేసేవారు. ఇప్పుడు మీ సొంత వాహనాల ద్వారా మీరు మీ గమ్యానికి ముందుగా చేరడానికి వాహనాలని కొనుగోలు చేస్తారు. ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తుల పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని చక్కని పరిష్కారంతో అధిగమిస్తారు కూడా. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. మీ ఆస్తుల కోసం కొంతమంది కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిని ముందుగా గమనించడానికి మీరు కొన్ని ప్రణాళికలను వేసుకోవడం చాలా అవసరం. దీనివల్ల మీకు సాధ్యమైనంత వరకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగపరంగా మీకు మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు తలుపు తట్టేలాగే ఉన్నాయి. ఒకవేళ ఈ విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉంటే మాత్రం మీకు వచ్చే అవకాశం వేరే వాళ్ళకి చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మొదటి స్థానంలో ఉండడానికి ప్రయత్నించండి. వివాహానికి సంబంధించి మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంది. మీరు ఏ స్థాయిలో ఉన్నారో అలాంటి ఉన్నత స్థాయికి సంబంధించిన జీవిత భాగస్వామి మీకు మిమ్మల్ని కలిసే అవకాశాలైతే కనబడుతున్నాయి. కాబట్టి వివాహానికి సంబంధించి శుభ గడియలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు మన మిత్రులతో, మన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీకు మీరు సొంత నిర్ణయాలతో ఏ పనిని ప్రారంభించొద్దు. దానివల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా అశాంతి నెలకొనే సమయం చోటు చేసుకుంది. కాబట్టి తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి అన్ని వైపులా ఆలోచించి 1-2 సార్లు నిర్ణయం సరైనదా కాదా అని అనుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి దైవారాధనకు వచ్చినట్లయితే వివరంగా తెలుసుకుందాం. ఆవును పూజించండి. ఆవులని పూజించడం వల్ల ఎన్నో పుణ్య ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శివార్చన కూడా చాలా మంచిది. మీకు ఇష్ట దైవారాధన అతి ముఖ్యమైనది. అంటే మీకు ఫలానా దైవం అంటే ఇష్టం ఉంటుంది. శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, అమ్మవారు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. ఇలా ఎవరో ఒకరు మీకు నచ్చిన దైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి. స్నానం చేసి దీపారాధన చేసి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని గోవు పోషణకి మీకు చేతనైనంత సహకారం అందించండి. అంతేకాకుండా పేదలకి విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. పెన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, బుక్ కావచ్చు, విద్యకు సంబంధించిన దానం చాలా మంచి శుభకార్యం. పుణ్యం చాలా మంచిది. అనుగ్రహం పొందుతారు. మంచి శుభ ఫలితాలను పొందుతారు. మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి పూజలు చేయడం వల్ల కూడా మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. తెలుసుకున్నారు కదా మేషరాశి వారు ఎదుర్కోబోయే శుభ ఫలితాలు ఎలాంటివో, అలాగే ప్రతికూల పరిస్థితులు ఏంటో. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఉంటే మేషరాశి వారు వారికి మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.